క్యూబాలో అడుగుపెట్టిన తర్వాత విప్లవం కల కాదు, పరీక్షగా మారింది. సంఖ్య తక్కువ, ఆయుధాలు తక్కువ, కాని వెనక్కి తగ్గే దారి మాత్రం లేదు. సియరా మాస్త్రా కొండల్లో ఈ చిన్న బృందం ఒక విషయం నేర్చుకుంది: బలమైన వాడెప్పుడూ గెలవడు, తట్టుకునేవాడే గెలుస్తాడు. ఈ యుద్ధం ఒక సైన్యంతో కాదు, ఫుల్జెన్సియో బాటిస్టా నియంతృత్వానికి వ్యతిరేకంగా. మొదటి యుద్ధం భయాన్ని తెచ్చింది. అదే భయం నిర్ణయాల్ని కూడా తెచ్చింది. ఆ రోజున చే గువేరా మొదటిసారి అర్థం చేసుకున్నాడు: విప్లవం నీ నమ్మకాన్ని కాదు, నీ మనసును కోరుకుంటుంది. ఒకవైపు ప్రాణాలు కాపాడాలనే శిక్షణ, మరోవైపు ప్రాణాలు తీసే అవసరం. ఆ రెండింటి మధ్య నిలబడి చే తనని తాను మార్చుకున్నాడు. ఎల్ ఉవేరోలో విజయం వచ్చింది, కానీ అది ఉత్సవం కాదు, అది హెచ్చరిక. ఎందుకంటే ప్రతి గెలుపు మరింత రక్తాన్ని అడుగుతుంది, ప్రతి ముందడుగు వెనక్కి వెళ్లే అవకాశాన్ని తుడిచేస్తుంది. ఆ రోజు నుంచి చే ఒక వ్యక్తిగా పోరాడలేదు, ఒక బాధ్యతగా పోరాడాడు. ఇక ఈ యుద్ధం అతని జీవితం కాదు, అది అతని విధి.